మీ మండి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం తాటి పొంగనాలు చేసుకుందామండి. అందులోకి ముందు కడిగి ఎండ పెట్టుకున్న బియ్యం మిక్సీ పట్టుకుందామండి. కొంచెం మురుమురుగా పట్టుకుని నీళ్ళతో తడుపుకుందామండి. మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇలా సన్నగా బియ్యం మిక్సీలో పెట్టేసుకున్నామండి. ఇలా సన్నగా పట్టుకోవాలి. ఇది తడిపి పెట్టుకుందాం. 2-3 గంటల ముందే నానబెట్టి పెట్టుకుందామండి. ఇలా నీళ్ళతోటి ఎక్కువ కాకుండా కొంచెం తడి పొడిగా 2-3 గంటలు నానితే బాగుంటుందండి. రొట్టెలోకి బాగా నానుతుంది. చాలు. ఇలా తడిపేసి మూత పెట్టుకుందాం. మళ్ళీ తయారు చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇలాగ మూత వేసేసుకుని ఉంచుదామండి. 3 గంటలు ఇలా ఉండద్దాం. పేస్ట్ని తీసుకున్నామండి. 4 కాయలు పేస్ట్ని తీసి ఇలా పెట్టుకున్నాం తాటి పొంగనాలకి. చూడండి, అందులో కావాల్సిన పదార్థాలు: కప్పు బెల్లం ముక్కలు కొట్టి పెట్టుకున్నామండి. మిక్సీలో వేసుకుందాం. అలాగే కొన్ని లాలుక్కాయలు, కొన్ని మిరియాలు కొంచెం ఇందులో వేసి కొట్టి మనం మిక్సీలో పట్టేసుకుందామండి. రోట్లో వేస్తే కొంచెం కచ్చాపిచ్చాతో కొట్టు ఇలా బెల్లంలో వేసేద్దామండి. కచ్చాపిచ్చా కుమ్ముకుందామండి. చూడండి, ఇలా కచ్చాపిచ్చా రోట్లో వేసి దంచుకున్నాం కదా, ఇది మిక్సీలో వేసేసుకుందాం. ఈ జార్లో వేసేసుకుందాం. వీటిలోనే బెల్లం వేసి పట్టేసుకుందామండి. మెత్తగా పొడుము పట్టేసుకుందాం. చూడండి, ఇలా బెల్లం పొడి పట్టేసుకున్నాం కదా, ఇది ఇలా వేసేసుకుందాం. బెల్లం ఇలా కలిపేసుకున్నాం కదండి శుభ్రంగా. బెల్లం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పొద్దుట పెట్టుకున్నాం కదండి. 3 గంటలు నానబెట్టాం కదా. నూకేసి కలిపేసుకుందాం. కొలతలు ఏమీ లేవండి. ఇలా ముద్ద అయ్యేటట్టు కలుపుకుందాం. ఇలా ముద్ద అయ్యేటట్టు కలిపేసుకుందామండి మొత్తం. చాలు. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుందామండి. ఇలాగా ముద్ద అయ్యేటట్టు కలుపుకుందాం. చూడండి, ఇలా సరిపోద్ది. ఇలా ముద్ద అయ్యేటట్టు ఇలా సరిపోద్దండి. ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం. ఇలా ముద్ద అయ్యేటట్టు సరిపోద్ది. ఇప్పుడు వేసుకుందామండి పొంగనాలు. చూద్దామండి, పొయ్యి వెలిగించుకొని ఇలాగ పొంగనాలు వేసుకుని వేకిలా పెట్టేసుకుందాం. నెయ్యి అయినా నూనె అయినా, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి. లేదంటే నూనె వేసుకుని ఒక్కొక్క రవ్వ ఇలా వేసి ఇలాగ రాసేసుకోవాలండి అన్నిటికీ. చూడండి, అన్నిటికీ నేను రాసేసుకున్నాం కదా. ఇలా స్పూన్తో కొంచెం కొంచెం తీసుకుని ఇలా వేసేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకుందాం. మొత్తం అన్నిటిలో కూడా ఇలా వేసుకుందాం. హైలో అస్సలు పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టాలి. దీనికి సరిపడగా ప్లేటు ఇలా మూత వేసేసుకుందామండి. అలాగా సరిపడే ప్లేట్ అలా వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. మళ్ళీ తిరగేసుకుందాం. చూద్దామండి, ఒక 3 నిమిషాలు వేసి మనం ఇలా తిరగేసేసుకుందాం. మళ్ళీ ఇలా తిరగేసేసి ఒక 3 నిమిషాలు అలా ఉడికించుకుందామండి. అంతే, చాలా ఈజీగా అయిపోతాయండి. చాలా సింపుల్, చాలా బాగుంటాయి కూడా. కేకుల్లోనే ఉంటాయి. మళ్ళీ ఒక 3 నిమిషాలు ఇలా ఉడికించుకుందామండి తిరగేసి. చూద్దామండి, ఉడికిపోయినాయండి. ఇంకా తీసేసుకుందాం. ఇలా తీసేసుకుందాం. ఇలాగ ఒక్కొక్క డ్రాపే పోసుకోండి నూనె, ఎక్కువద్దు. ఒకసారి ఇలా కలిపేయండి. ఇలా కలిపితే మొత్తం అంతా పడుతుంది. మళ్ళీ ఇలా వేసేసుకుందాం. ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా తీసేసుకుందాం.
చూడండి తాటి పొంగనాలు రెడీ అయిపోయినాయి. మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి. రుచి అయితే చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా అయిపోతాయి. చూడండి మామూలుగా అయితే 2 తాటికాయలు పీసులు తీసుకుంటే అండి 1/2 కేజీ సుమారు బెల్లం పడుతుంది. 1/2 కేజీ కన్నా ఎక్కువ పడుతుంది 2 తాటికాయలకి. దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.